ఇటు పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా నాగవల్లి నదికి వరద పోటెత్తింది. కొమరాడ మండలం కల్లికోట గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఇళ్లలోకి వరద నీరు చేరింది. పంట పొలాలు నీట మునిగాయి. రహదారిపై నీరు చేరడంతో గ్రామానికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తోటపల్లి బ్యారేజ్ 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. కొమరాడ మండలం రాత్రి ఎక్కువజాన 2 నుంచి ఇప్పుడు ఈ టైం వరకు కూడా మా గ్రామ జల దిగ్బంధంలో ఉంది. చుట్టూ నీరు చేరుకోవడం వల్ల రాకపోకలకు అంతరాయం జరుగుతుంది. ఎమర్జెన్సీ టైంలో ట్రాక్టర్ పంపించడం జరుగుతుంది. ఇబ్బందికరంగా ఉంది. కానీ ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి మా గ్రామానికి ఏర్పడుతుంది. మాకు రాత్రి 10 నుంచి తెల్లవారి 4 దాకా నిద్రలు, తెల్లవారి 5 దాకా అసలు పూర్తిగా నిద్రలేవు. మా ఊరు చుట్టూ నీరు పూర్తిగా చుట్టేసింది. అందులోనికి మా వీధిలోన మొత్తం ఏకము మా ఇల్లులు పునాదులు కలిపి మొత్తం ఎక్కిపోయి మా రోడ్ల పాలైపోయి మేడలు స్లాబ్లు ఎక్కిపోయి అలాగే తెల్లవారులు ఉన్నాం సార్. అలాగే తెల్లవారులు దిగుదమని అంటే దోమలు చంపేసాయి. కరెంటు పూర్తిగా డ్యామ్స్ వేసారు. పూర్తిగా కరెంట్ లేదు సార్. మాకు ప్రతి సంవత్సరం ఈ టైం వచ్చేసరికి మాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మాకు అధికారులు పట్టించుకోకుంటారు. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాం. రాత్రి 11 అప్పుడు వచ్చింది. ఆయప్పుడు కరెంట్లు లేవు. నీరు నాగవల్లి అది ఈ సంవత్సరం ఈ టైం వచ్చేసరికి వస్తుంది. ఎప్పుడు చెప్పినా మమ్మల్ని పట్టించుకోకుంటారు. కదా గ్రామస్తుల ఆవేదన. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నాం. అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ రైనీ సీజన్ వచ్చిందంటే కనుక నాగవల్లి నదికి వరద ప్రవాహం రావడము, గ్రామాల నీట మునిగిపోవడము, మేము ఇబ్బందులు పడ్డము మామూలుగానే అవుతుంది. అధికారులు పట్టించుకోవడం లేదు అని అయితే చెప్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ రమేష్. మనం చూస్తున్నాం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది కొమరాడ మండలంలోని కల్లికోట గ్రామం. ఆ వాటర్లోనే వారు నడుస్తున్నారు. ఆ విజువల్స్ మనకి క్లియర్ గా చూస్తుంటే ఇళ్ళన్నీ కూడా వాటర్లో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నైట్ అంతా కూడా అవస్థలు పడుతున్నాం. ఎవ్రీ ఇయర్ ఇదే సిచ్యువేషన్ అంటున్నారు. అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇప్పటికైనా సరే శాశ్వత పరిష్కారం చూపించే మార్గం ఏమైనా చెప్తున్నారా? రైట్ ఆశ, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ అల్పపీడన ప్రభావంతో ఎద్దరి లేకుండా నిన్న కురిసిన వర్షాలకి పార్వతీపురం మన్యం జిల్లా అయితే అతలాకుతలమైందని చెప్పాలి. జిల్లా వ్యాప్తంగా మన్యం జిల్లా వ్యాప్తంగా అటు కొమరాడ గాని, గుమ్మలక్ష్మపురం నుంచి గాని, పార్వతీపురం గాని చాలా గ్రామాలకి రాకపోకలు అయితే స్తంభించాయని చెప్పాలి. ఎగువ కురుస్తున్న వర్షాలకు పూర్తిగా నాగవల్లి నది ఉధృతంగా ప్రవహించడంతో ఒక్కసారిగా గ్రామాలన్నీ జల దిగ్బంధంలో ఉండిపోయాయి. అయితే దీనికి సంబంధించి ఈ ఏటికేడు ప్రభుత్వాలు మారుతున్నా, అధికారులు మారుతున్నా సరే హామీలతోనే సరిపెడుతున్నారు తప్ప వీటికైతే పూర్తి స్థాయిలో అయితే పరిష్కారం అయితే చూపలేకపోతున్నారు. దీనికి సంబంధించి స్థానికులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఎడతెరిపోయిన వర్షాలు ఇప్పుడు ఆంధ్రాలోనే కాదు, ఒడిశాలో వర్షాలు కురిస్తే చాలు ఇక నాగావళి నది ఉధృతంగా పొంగి పొరుతుండటంతో ఒక్కసారిగా పార్వతీపురం మన్యం జిల్లాలో అయితే పలు గ్రామాలు అయితే పూర్తి స్థాయిలో నీట మునిగిపోతున్నాయి. దీనికి సంబంధించి రాకపోకలు కూడా జరగటం లేదు. జల దిగ్బంధంలో ఉండిపోతున్న నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కానీ పూర్తి స్థాయి దీని మీద దృష్టి సారించి ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పి అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. మనం చూసుకున్నట్లయితే అటు పాచిపెంట కానీ ఈ అదే విధంగా దాదాపు 400 ఎకరాలు అయితే పంట పొలాలు అయితే పూర్తిగా నేలమట్టం అయ్యాయని చెప్పాలి. కురిసిన వర్షాలకి అత్యధికంగా 300 ఎకరాల మీద పంట అయితే ధ్వంసం అయింది. ఎకరాలు దాదాపు లక్షల పోటు రైతులు అయితే చేతికి అందివచ్చిన పంట నీట మునగడంతో ఒక్కసారిగా దిగ్బంధకు గురయ్యారు. అయితే దసరా సందర్భంగా సరదాగా ఉండవలసిన వాళ్ళు ఈ రైతులు ఒక్కసారిగా ఈ వర్షం ఒక్కసారిగా నట్టేట ముంచిందని చెప్పేసి లబోదీపం అంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టుకుని వ్యవసాయం చేసుకున్న వాళ్ళు ఒక్కసారిగా ఈ నాగవల్లి నది ఉధృతంగా ప్రవహించడంతో గ్రామాల్లో నీరు చేరిపోవడంతో ఒకసారిగా పంటలు పోవడంతో పాటు బయట గ్రామాలకి ఈ గ్రామాలకు కూడా పార్వతీపురం జిల్లా కేంద్రానికి కూడా రాకపోకలు పూర్తి స్థాయిలో స్తంభించాయి.